అకౌంట్స్ క్లోజ్ చేసేది 31 మార్చి అని ఇచ్చారు. కాబట్టి ఇది ఫైనాన్షియల్ ఇయర్, అంటే స్టార్టింగ్ డేట్ ఏప్రిల్ 1 ఉంటుంది, క్లోజింగ్ డేట్ 31 మార్చ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనకు స్ట్రైట్ లైన్ మెథడ్ ఇచ్చారు. ఓకే, బాగుంది. అయితే స్ట్రైట్ లైన్ మెథడ్లో ఇక్కడ యూజ్
నేను వాయిస్ వినిపిస్తుందా? సార్ వినపడుతుంది సార్. ఇందాక నెట్ కనెక్షన్ పోయింది, అందుకని స్క్రీన్ షేర్ కాలే కదా? కాలేదు సార్. ఓకే. ఈ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఈ వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉంటాయి, మాకు పెద్ద న్యూసెన్స్. స్క్రీన్ షేర్ అవుతుంది ఇప్పుడు? సార్ ప్రాబ్లం కనిపిస్తుందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో మనకు machinery was purchased on 1/4/2011. సో ఆన్ ద డేట్ టు బ్యాంక్ అకౌంట్ అని రాసి మనం టోటల్ మెషిన్ కొన్నది 80,000, 20,000 దాని ఇన్స్టలేషన్ ఖర్చులు చెల్లించాం కాబట్టి టోటల్ వాల్యూ ఆఫ్ మెషిన్ ఈజ్ 1 lakh rupees. నెక్స్ట్ ఇక మనకు 2011లో ఇంకా వేరే మెషిన్ ఏది కొనలేదు. సో కాబట్టి ఇప్పుడు మనకు క్లోజింగ్ డేట్ ఏది? 31/3/2012. ఎందుకంటే మనకు లెక్కలో ఏమిచ్చారు? ది కంపెనీ విల్ క్లోజ్ ఇట్స్ అకౌంట్స్ ఆన్ 31st March ఆఫ్ ఎవరీ ఇయర్ అన్నారు. కాబట్టి ఇక్కడ మనకు యంత్రాన్ని ఏప్రిల్ 1వ తేదీన కొన్నారు కాబట్టి ఇప్పుడు ఆ సంవత్సరానికి, ఆ ఫైనాన్షియల్ ఇయర్కు క్లోజింగ్ డేట్ వచ్చేసి 31/3/2012. సో ఆన్ దట్ డేట్ on this machinery we have to provide a depreciation. Okay, so depreciation మనకు by depreciation ఇక్కడ మనకు డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయడానికి యూస్ఫుల్ లైఫ్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం మనము ఇక్కడ డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో దానికి మనకు ఫార్ములా ఏమి? కాస్ట్ ఆఫ్ ది మెషినరీ దట్ ఈస్ 1 lakh rupees మైనస్ రెసిడ్యువల్ వాల్యూ. రెసిడ్యువల్ వాల్యూ ఎంత? 40,000 అని ఇచ్చారు. సో 40,000 డివైడెడ్ బై useful life of the asset. Useful life of the asset is 4 years. So divided by 4. అంటే ఇప్పుడు 1 lakh లో 40,000 డిడక్ట్ చేస్తే you will get 60,000. 60,000 divided by 4. ఎందుకంటే because here the machinery was purchased on April 1st. So April 1st 2011 నుంచి 31/3/2012 వరకు కంప్లీట్ ఇయర్ యూజ్ చేసుకున్నారు కాబట్టి మనం డిప్రిషియేషన్ కంప్లీట్గా సంవత్సరానికి వేస్తాం. సో సంవత్సరానికి 15,000 రూపీస్. 60,000 డివైడెడ్ బై 4 వచ్చేసి 15,000 రూపీస్. ఇంకా వేరే మెషిన్స్ ఏం కొనలేదు మనకు ఈ సంవత్సరం కదా. కాబట్టి బ్యాలెన్స్ షీట్ 1 lakh so 1 lakh minus 15,000 85,000. so by balance carried down. Okay, next year first date. What is the next year first date? 1/4/2012. next year first date అది. సో ఈ సంవత్సరం by to balance brought down is equal to 85,000. Okay, so 1 year completed. మనకు 3 years తయారు చేయమన్నారు. They are asked to prepare machinery account and depreciation account for 3 years. 1 year completed. Next, second year. Is there any additional machinery purchased in the second year? No. Therefore, on the same machinery, we have to just provide the depreciation. That is 31/3/2013 by
depreciation, that is same 15,000. Okay, so total 85,000, 85,000. So 85,000 minus 15,000, 70,000. So that is by balance carried down. Okay. Next 1/4/2013. To balance brought down 70,000. Okay. 2 years completed. 2 years complete. Next, in the 2013, in the year 2013, what has happened? You just see the problem. On 30th September 2013, this machine is sold for rupees 50,000. Okay. సెప్టెంబర్ 30, 2013వ తేదీన ఈ యంత్రాన్ని 50,000 రూపాయలకు అమ్మేశారు. ఓకే, సో 30th సెప్టెంబర్ అంటే ఇప్పుడు 2013లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30th వరకు ఎన్ని నెలలు ఉపయోగించారు ఆ యంత్రాన్ని, అన్ని నెలలకు మాత్రమే మనం డిప్రిషియేషన్ క్రెడిట్ చేసి దాన్ని అమ్మినట్లు చూపించి దాని మీద లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది మనం బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే ఒకటే యంత్రమే కొనేది, ఒకటే యంత్రమే కొన్నారు, ఆ యంత్రమే అమ్మేస్తున్నారు కాబట్టి అక్కడికి క్లోజ్ అయిపోతుంది అకౌంట్. అదే ఒకటి కంటే మళ్ళీ మధ్యలో ఏదైనా యంత్రాలు కొన్ని ఉంటే ఆ యంత్రాలు కూడా మన సంస్థ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని అకౌంట్ కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ కొన్న యంత్రం ఒకటే, దాన్నే అమ్మేశారు కాబట్టి సెప్టెంబర్ 30 తేదీన. సో ఆ తేదీ వరకు మనం మొదట డిప్రిషియేషన్ చేయాలి. ఆ తేదీ వరకు అంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 30th అమ్మేశారు కాబట్టి సెప్టెంబర్ 30th మనకు 6 months కంప్లీట్ అవుతాయి. అంటే 6 months మనం డిప్రిషియేషన్ దాని మీద ప్రొవైడ్ చేయాలి. వీ హ్యావ్ టు క్రెడిట్ డిప్రిషియేషన్ ఫర్ 6 months. సంవత్సరానికి ఎంత చేసాము? 15,000 వేసాము. మరి 6 monthsకి అయితే ఎంత అవుతుంది? అందులో హాఫ్ 15,000 by 2 అంటే 7,500 వస్తుంది అనమాట. సో 30th 9/2013 by depreciation. సో 6 months కాబట్టి 6 months పీరియడ్కు మనకు హాఫ్ ఆఫ్ ది డిప్రిషియేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. మనం ఆ తేదీని అమ్ముతున్నాం కాబట్టి వేయడం వల్ల ఉంటుంది. సో 30th September 2013 ఆ తేదీన అమ్ముతున్నారు కాబట్టి ఆ తేదీ వరకు మనం డిప్రిషియేషన్ క్రెడిట్ చేసి దాన్ని ఎంతకైతే అమ్ముతున్నారో ఆ అమౌంట్ వేసి దానివల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది నికరంగా తేల్చాలన్నమాట. సో మనకు 6 months కాబట్టి ఆ ఇయర్ యూజ్ చేసింది. 6 monthsకు మనకు సంవత్సరానికి అయితే 15,000 డిప్రిషియేషన్. యాన్యువల్ డిప్రిషియేషన్ ఇది 15,000. ఫర్ 6 months ఇట్ ఈజ్ ఓన్లీ half of 15,000. Half of 15,000 అంటే ఎంత? 7,500. ఓకే, 7,500. ఇక్కడ మనకు ఉన్నది ఒకటే యంత్రము, దాన్నే అమ్మేస్తున్నాం. సో కాబట్టి అదే తేదీన 30th 9/2013 యంత్రం అమ్మేస్తున్నారు కాబట్టి బై బ్యాంక్ అకౌంట్.
సో మనకి ఎంతకు అమ్ముతున్నారు ఆ యంత్రాన్ని? దే ఆర్ సెల్లింగ్ ద మెషిన్ ఫర్ ఎంతకు అమ్మింది? యూ జస్ట్ సీ ది ప్రాబ్లం. On 30th September 2013, this machine is sold for 50,000 rupees. This machine is sold for 50,000 rupees. So, by bank account 50,000 real. Okay? So, ఇప్పుడు మనకు ఒక యంత్రాన్ని అమ్మేశారు సెప్టెంబర్ 30 తేదీ. ఇంకా వాళ్ళ దగ్గర ఏమైనా వేరే యంత్రాలు ఉన్నాయా? ఏమీ లేవు. There doesn't have any other machinery to be continued. Okay, so ఆ అమ్మిన యంత్రం మీద లాభమా నష్టమా నిల్వ తీర్చేసి క్లోజ్ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఇక్కడ లాభ నష్టం కూడా సులభంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఇంకా వేరే మెషిన్ అకౌంట్ ఏం లేదు కాబట్టి టోటల్ ఇప్పుడు ఎంత 70,000. 70,000. So 70,000 minus 57,500. 70,000 minus 57,500. And how much it comes? It comes to 12,500. 12,500. Okay, na? So ఈ 12,500 అనేది ఇట్స్ a transfer to the profit and loss account by profit and loss account. Profit and loss account. So that is 39/2013. Okay, so in this way ఇప్పుడు మనకు ఉన్నది ఒకే యంత్రం, ఆ యంత్రాన్ని అమ్మేశారు కాబట్టి ఇంకా దెర్ ఇస్ నో అదర్ మెషినరీ. కాబట్టి ఇక్కడ మనకు బ్యాలెన్స్ క్యారీ డౌన్ కానీ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కానీ ఏమీ ఉండదు. ఇంకా జస్ట్ అబ్జర్వ్, మనకు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎప్పుడు వస్తుంది? ఒకవేళ మధ్యలో ఇంకొక కొత్త యంత్రాన్ని కొని ఈ యంత్రాన్ని అమ్మి ఆ యంత్రం అలాగే ఉంటే అప్పుడు మనకు బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది వస్తుంది. బట్ ఇన్ దిస్ ప్రాబ్లం దే హ్యావ్ పర్చేజ్డ్ ఓన్లీ వన్ మెషినరీ and that machinery was also sold for 50,000 on 30th September 2013. So kabatti whatever the balance is left over after selling the goods, after selling the machinery, that leftover balance is a loss. That leftover balance is a loss due to సేల్ ఆఫ్ ది మెషిన్. ఎలా లాస్ అని చెప్పగలుగుతాం మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, మనకు యంత్రాన్ని కొన్నది 1 lakh rupees. 1 lakh rupee వాల్యూ. దాని లైఫ్ యావరేజ్ యూస్ఫుల్ లైఫ్ ఈజ్ 4 years. ఓకే, సో అయితే మనకు ఇప్పుడు ఇక్కడ మనకు 2.5 years యూజ్ చేశారు దాన్ని. ఇక్కడ ఫస్ట్ 1 year, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్ పూర్తిగా యూజ్ చేయలేదు, కేవలం 6 months మాత్రమే యూజ్ చేశారు. 6 months యూజ్ చేసి అమ్మేశారు కదా. సో అంటే 2.5 years దే హ్యావ్ యూజ్డ్ దట్ పర్టికులర్ మెషినరీ. So for 2.5 years, how much depreciation have been deducted? First year 15,000, second year 15,000, next half year 7,500. That means 15 plus 15 plus 7,500. That is 37,500. 37,500 rupees total depreciation. So 37,500 డిప్రిషియేషన్ తీసేస్తే 1 lakh లో నుంచి how much it remains? That remain value is book value of the machinery. So 1 lakh minus 37,500 means 62,500. 62,500.
500. That means సెప్టెంబర్ 30, 2013 నాటికి, అంటే ఆ మిషనరీని అమ్మే రోజుకు దాని యొక్క పుస్తక విలువ, ద బుక్ వాల్యూ ఆఫ్ ది మిషనరీ యాజ్ ఆన్ 30th/9/2013 ఈజ్ 62,500 rupees. 62,500 rupees. So 62,500 rupees valuable machinery has been sold for 50,000 only. 62,500 రూపాయల విలువ చేసే యంత్రాన్ని కేవలం 50,000కి మాత్రమే అమ్మారు. 50,000 రూపాయలకు మాత్రమే అమ్మారు. అంటే పుస్తక విలువ కంటే తక్కువకు అమ్మారు కాబట్టి నష్టం వచ్చింది. ఎంత నష్టము? అదే 12,500 రూపాయలు. దట్ ఈస్ 62,500 minus 50,000 is equal to 12,500 rupees is a loss. సో ఆ బ్యాలెన్స్ ను మొత్తం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసాము. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ప్రిపేర్ ది మెషినరీ అకౌంట్. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకు డిప్రిషియేషన్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయమన్నారు కాబట్టి జస్ట్ డిప్రిషియేషన్ అకౌంట్ వేసుకోండి. డిప్రిషియేషన్ అకౌంట్. సో డిప్రిషియేషన్ అకౌంట్ కూడా వేసుకోండి. సింపుల్ అకౌంట్. సో మనకు డేట్, పర్టికులర్స్, అమౌంట్. Date, particulars, amount. సో డిప్రిషియేషన్ అకౌంట్ లో మనకు ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఎప్పుడు వేసాము చూడండి. ఒకసారి మనకు మిషనరీ అకౌంట్ లో చూడండి. డిప్రిషియేషన్ అకౌంట్, మిషనరీ అకౌంట్ లో డిప్రిషియేషన్ ఎక్కడ వచ్చింది? క్రెడిట్ సైడ్ వచ్చింది కదా. బై డిప్రిషియేషన్ అకౌంట్ ని క్రెడిట్ సైడ్ వేసాం. సో ఇప్పుడు డిప్రిషియేషన్ అకౌంట్ లో ఎక్కడ వస్తుంది ఆ అమౌంట్? 15,000 డెబిట్ సైడ్ వస్తుంది. సో 31/3/2012 టు మిషనరీ అకౌంట్. సో మిషనరీ అకౌంట్ ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత? 15,000. ఓకే. సో అక్కడ క్రెడిట్ సైడ్ మిషనరీ అకౌంట్ లో డిప్రిషియేషన్ క్రెడిట్ సైడ్ వచ్చింది. ఇక్కడ డిప్రిషియేషన్ అకౌంట్ లో మనకు డెబిట్ సైడ్ చూపిస్తాం దాన్ని, మిషనరీ అకౌంట్. సో దీన్ని బ్యాలెన్స్ చేస్తాం. 15,000 ఇంకా వేరేది ఉండదు. సో 15,000 here. 15,000 balance we have to transfer to this profit and loss account. Profit and loss account. Profit and loss account. 1 year అయిపోయా. నెక్స్ట్ సెకండ్ ఇయర్ అదే విధంగానే. సెకండ్ ఇయర్ ఆల్సో second year 31/3/2013. Sorry, 2013. Here it is 31/3/2013. So here to machinery account. Second year also 15,000, no? So 15,000. Okay, same 31/3/2014. That is profit and loss account. $15,000. Total 15,000. Here 15,000.
Okay. Next, in the third year, the asset was sold on 30th September 2014. 30th September 2013. 2013 30th సెప్టెంబర్లో అమ్మారు. కాబట్టి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడ కూడా డేట్ 12 వస్తుంది, ఇక్కడ 13, ఇక్కడ కూడా 13 వస్తుంది, సేమ్ డేట్. నెక్స్ట్ ఇంకా September 13th అమ్మేశారు కాబట్టి 30th 9/2013 టు మెషినరీ అకౌంట్. థర్డ్ ఇయర్ ఎంత వచ్చింది మనకు డిప్రిషియేషన్? ఓన్లీ 7,500. ఓన్లీ 6 monthsకే కాబట్టి 7,500. కాబట్టి దీన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అమౌంట్ మళ్ళీ ఇచ్చేస్తాం. 7,500. So 7,500. 7,500. That's all. So this is how you have to prepare the depreciation account. Depreciation account ఇక్కడ మనకు సేమ్ డేట్ 30th 9/2013. సరే ఇక్కడ మనకు బై రావాలి, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. That's all. Okay, so this is how you have to prepare the depreciation account also. Only in this way you have to prepare the machinery account as well as depreciation account. You have prepared the machinery account for 3 years and you have also prepared depreciation account for 3 years. Okay, that's all. So like this you have to prepare the machinery account and profit and depreciation account. Okay, so I think you might have understood. Okay, na క్లాస్ కంప్లీట్ అయింది. ఒకసారి నేను దయచేసి వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుంది సార్. వేసుకున్నారా ప్రాబ్లమ్స్? వేసుకున్నారా సొల్యూషన్ అందరూ? ఓకే, ఏమనుకోకుండా ఇందాక నెట్ కనెక్టివిటీ పోయి మొబైల్లో కట్ అయిపోయింది. ఒకసారి నెంబర్ పోస్ట్ చేసి ఎగ్జిట్ అయిపోయినాను. నెంబర్ పోస్ట్ చేసి అందరూ ముందు పెట్టిన వాళ్ళు కూడా మొబైల్ ఫోన్ కట్ అయిపోయింది ఇందాక. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ పోస్ట్ యువర్ నెంబర్ వన్స్ అగైన్ ప్లీజ్. పోస్ట్ చేసి ఎగ్జిట్ అయిపోయింది, క్లాస్ అయిపోయింది. అందరూ పోస్ట్ చేయండి, వెంటనే పోస్ట్ చేసి ఎగ్జిట్ అయిపోండి. యూ కనెక్ట్ టు ది అనదర్ క్లాస్.